పోస్ట్ కోవిడ్ తర్వాత మనకు చాలా మటుకు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటివి కొంచెం ఎక్కువ మనకు వింటూ ఉంటాము. సో మనకు దీనిలో మొట్టమొదటిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా 2 రకాల ట్రాన్స్ప్లాంట్స్ ఉంటుంది. ఒకటి కడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క అవయవాలు తీసుకొని మనము వేరే వాళ్ళకు మార్చడం. అంటే మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ డెత్ అవుతుంది, కానీ వాళ్ళకు హార్ట్ కొట్టుకుంటుంటుంది, ఊపిరితిత్తులు, లంగ్స్ అన్నీ కూడా పనిచేస్తుంటాయి. అట్లా ఒక 24 అవర్స్లో 48 అవర్స్ కోమా మాది ఉంటారు. ఆ టైంలో ఇంకా రికవరీ కావడం తెలుసుకొని మనం ఆర్గాన్స్ డొనేట్ చేస్తే వాళ్ళ నుంచి కొంచెం వాళ్ళను ఆ బీపీ అదంతా మెయింటైన్ చేస్తూ మనం డోనర్స్ను రెడీ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక పద్ధతి చేస్తారు. దాన్ని కడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అలా కాకోకుండా డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇది లైవ్ డోనర్ అనమాట. సో తల్లి కానీ లేదా అక్క కానీ చెల్లి కానీ కిడ్నీకి మాత్రమే జరుగుతుంది ఇది. ఎందుకంటే ఒక కిడ్నీ తీసినా ఒక కిడ్నీతో మనిషి బతకగలడు కాబట్టి దాన్ని లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. ఇటువంటివి మనకు ఈ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మనకు కిడ్నీలో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది గత 30 ఏళ్ళుగా మన దేశంలో ఉంది. గత 50 ఏళ్ళుగా చాలా దేశాల నుంచి చేస్తున్నారు. కాబట్టి దానికి పెద్ద ఇమ్యూనో సప్రెషన్, అంటే ఆ కొత్త ఆర్గాన్ మనలో పెట్టినప్పుడు రిజెక్ట్ కాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇటువంటివి మనకు బాగా తెలుసు. కాకపోతే హార్ట్, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడిప్పుడే మన దేశంలో వస్తుంది. ఇది చాలా ఖరీదైన పరిస్థితి. అంటే ఒక 50 లక్షలు, ₹1 కోటి వరకు అవుతుంది. తర్వాత దీని ఇమ్యూనో సప్రెషన్, అంటే మనకు ఆర్గాన్ రిజెక్ట్ కాకోకుండా మందులు వాడాల్సి వస్తుంది. ఇవి కూడా కొంచెం నెలకు ఒక ₹10,000 దాకా మందులు వాడాల్సి వస్తుంది. తర్వాత టెస్టులు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇంకా ఇప్పుడిప్పుడే ఈ కరెక్ట్గా స్టెబిలైజ్ కాలేదు. ఈ మందులు కానీ ఇది కానీ ఇటువంటి సెంటర్స్ కానీ ఎక్కువ లేవు. అది కాక మన ఇండియాలో చట్టం ప్రకారము ఆర్గాన్స్ తీసుకోవాలంటే డెఫినెట్గా మనకు ఆ యొక్క పేషెంట్ రిలేటివ్స్ యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. సో పేషెంట్ చనిపోయినప్పుడు వాళ్ళు ఒక్కోసారి ఇస్తారు, ఇవ్వరు. మనకు ఎక్కువ అవగాహన లేదనమాట. మనకు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. మన ఆర్గాన్స్ తీసేస్తే మళ్ళీ పుట్టినాక ఆ ఆర్గాన్స్తో పుట్టము అని అనుకుంటాము. సో ఇటువంటి మూఢనమ్మకాలు మనకు ఉన్నప్పుడు మన కంట్రీలో ఆర్గాన్ డొనేషన్ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. తర్వాత ఈ టెక్నిక్ కూడా ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతూ ఉంది. దీనికి ఇంకా మందులు ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కనిపెడుతున్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఈ హార్ట్, లంగు ట్రాన్స్ప్లాంటేషన్ లేదా హార్ట్, లంగు రెండు కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇది విదేశాల్లో జరుగుతున్నప్పటికీ మన దేశంలో ఆర్థికంగా చాలా కష్టమైన పరిస్థితి. ఇవి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా జరిగి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మాదిరి ఇది కూడా అవుతుంది. ఇది కావాలి అని అంటే ప్రజలందరికి కూడా మంచి ఎడ్యుకేషన్ స్థాయి రావాలా. చాలామంది మనం ఆసుపత్రిలో చూస్తుంటాము, మనకు ఏదైనా తలకు దెబ్బ తాగో ఏదైనా సీరియస్గా ఉంటే మనము ఆఖరి నిమిషం చనిపోయేంత వరకు డాక్టర్స్ను, ఐసీయూలను అందరినీ భయపడిస్తాం మనం. దానికి భయపడి డాక్టర్స్ మీకు ఇంకా చెప్పారు బ్రెయిన్ డెత్ అయిపోయిందని. ఆఖరి నిమిషం వరకు చనిపోయేంత వరకు పెట్టేసి చనిపోయిన తర్వాత బాడీ ఇస్తారు. అలా కాకుండా మనము ఆసుపత్రుల మీద దాడులు చేయకోకుండా మనం డాక్టర్లు చెప్పినది వింటూ డాక్టర్ల మీద నమ్మకం కనుక కలిగి ఉంటే మనకు బ్రెయిన్ డెత్ అయితేనే చెప్తారు. చెప్పినప్పుడు మనము ఆర్గాన్స్ డొనేషన్ చేస్తే అది 9 మందికి ఉపయోగపడతాయి ఆర్గాన్స్. సో ఇప్పుడిప్పుడే మన తెలుగు దేశాలలో బోత్ రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహన వస్తుంది. హైదరాబాద్లో బాగానే ఇస్తున్నారు డోనర్స్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం. ఫ్యూచర్లో ఇది ఇంకా అభివృద్ధి చెంది చాలామంది మనుషులు వెయిటింగ్లో ఉన్నారన్నమాట. కేవలం మన 2 రాష్ట్రాల్లోనే దాదాపు 5,000 మంది ఈ హార్ట్కి కానీ, లంగ్కి కానీ, కిడ్నీస్కి కానీ, లివర్కి కానీ, కార్నియాకి కానీ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారన్నమాట. మనకు నెలకు ఒక 2-3 కూడా డోనర్స్ మనకు దొరకడం లేదు. సో ఫ్యూచర్లో ఎక్కువ మంది దీనికి ఆర్గాన్ డొనేషన్కు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకొని ఎక్కువ మంది ముందుకు వస్తారు. అప్పుడే డాక్టర్ల మీద కూడా దాడులు ఇటువంటివన్నీ జరిగినప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ ఫ్రీగా వాలంటరీగా చేయడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్కువగా జరిగి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుందాం. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.